హలో ఫ్రెండ్స్, మనం చేయబోయే రెసిపీ బ్రెడ్ ఆలూతో బ్రేక్ఫాస్ట్ అని రెడీ చేస్తున్నాము. దీనికి కావాల్సింది మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి బ్రెడ్ అనేది కట్ చేసుకొని మనము బ్రెడ్ కమ్స్ రెడీ చేసుకోవాలి. మనకు బ్రెడ్ కమ్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఈ బ్రెడ్ కమ్స్ని ఒక బౌల్ తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. దీనిలోకి ఒక ఆలుని మనం ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పిండి వేసుకున్న తర్వాత ఆలును మనం తురిమే దాంతో ఈ విధంగా తురుముకోవాలి. తురుముకుంటే మనకు మంచిగా ఒకటే తిరిగి వస్తుంది. తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ ఓమ వేసుకొని ఒక 2 స్పూన్స్ మనం కరిగించుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒకసారి పొడి పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దీనికి తగినంత వాటర్ కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసి మంచిగా బాగా కలుపుకుంటే మనకు బాగా వస్తుంది. తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ నానబెట్టాలి. వేరే బౌల్ తీసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిర్చిలను మిక్సీ జార్లోకి వేసుకొని సన్నగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి పిండి అనేది నానిపోయిన తర్వాత ఒకసారి కొంచెం మన పిండి తీసుకొని చిన్నగా ఉల్లేలుగా చేసుకోవాలి. మనకి ఎంత అవసరం ఉంటే ఉల్లేలు చేసుకోవాలి. తర్వాత మనం కొంచెం దీన్ని పొడిపిండి చల్లుకుంటూ మనం చపాతీలాగా తాల్చుకోవాలి. చపాతీ ఏ విధంగా తాల్చుకుంటామో ఆ విధంగానే తాల్చుకోవాలి. ఈ విధంగా తాల్చుకోవాలి. మంచిగా బాగా తాల్చుకోవాలి. చూసుకుంటూ పొడిపిండి కొంచెం లైట్గా చల్లుకుంటూ చల్లుకోవాలి. ఇట్లా మనం చపాతీ పిండిలాగా తాల్చుకున్నాక దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసి పొడిపిండి చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం ఇట్లా రాసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేయాలి. చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత చపాతీని అన్నది కొంచెం మలుచుకుంటూ ఈ విధంగా రావాలి. ఈ విధంగా మలుచుకున్న తర్వాత ఒకసారి రోల్ లాగా అట్లా చేతునండి పొడుగులు ఇట్లా ప్రెస్ చేసి మధ్యలో కట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా మళ్ళీ రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి మనం దీన్ని బాగా మందంగా కాదు, పల్చగా కాదు, కొంచెం తాల్చుకోవాలి. ఇప్పుడు పొడిపిండి అవసరం లేదు. తాల్చుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి దీన్ని వేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. మంచిగా గోలించుకుంటే మనకు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తింటుంటే మడతగా బాగా వస్తుంటుంది. ఇది టమాటా కెచప్తో తినాలి, లేకుంటే పెరుగుతో తినొచ్చు. దేంతో వీలైతే దాంతో తినొచ్చు, ఉట్టిగా కూడా తినొచ్చు. ఈ విధంగా చేసుకునే దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మనకు పూరి అనేది రెడీ అయిపోతుంది. ఇట్లా మంచిగా మడతలాగా వచ్చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఈ టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ గల బ్రెడ్ ఆలూతో బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ, చాలా టేస్ట్ బాగుంటుంది.